సో సబ్జెక్ట్ మామూలు సబ్జెక్టే ఏంటది, కృప. కానీ ఈరోజు చెప్పేది చాలా సీరియస్గా వినండి పిల్లరా. సో మిస్ చేయకండి, చాలా సీరియస్ మ్యాటర్ నేను చెప్తున్నది. ప్రతి ఆదివారం ముఖ్యమైన వాక్యం అనుకోండి. సో అందుకని టైం ఇంత అయింది అని దిగులు పెట్టుకోదండి. తొందరగా మనం ప్రయత్నం చేస్తాం ముగించడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 నుంచి చదవండి ఎవరైనా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చాలా ముఖ్యమైన విషయాలు మనం చూసుకోబోతున్నాం. చదవండి ఎవరైనా, ఫాస్ట్గా చదవండి, లేట్ చేయకండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూసారా, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి. మైక్ సరిగ్గా చేసి శివాజీ. విశ్వాసము ద్వారా కృపచేతనే నేను రక్షింపబడి ఉన్నాం. ప్రతి ఆదివారము మనము దాదాపు కొన్ని నెలల నుంచి ఈ సబ్జెక్ట్ని నేర్చుకుంటా ఉన్నాం. టైటిల్ అదే, కానీ చాలా విలువైన విషయాల్లోకి మనం వెళ్తున్నాం ప్రతి ఆదివారం. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరు ఆ పాపని ఎందుకు పెట్టారన్నా ఆయనకు చెప్పండి. స్కూల్లో చర్చ్ పంపించకూడదా? ఆ పాప యాడిని ఇస్తుంది వాళ్ళకి? నేను ఇడిసిరాపండి ఎవరైనా పోయి. ఆ పాప ఎన్నిదో ఎవరికి ఎన్నిది అక్కడ. సో దయతో ప్లీజ్ సండే స్కూల్లో వదిలిరండి. ఏడ్చినా పర్లేదు, ఇడిచిపెట్టరండి ముందర. ఓకే, కృపచేత నేను విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాం. మీరు ప్రతి వారం వింటున్నారు. ఇదే విధంగానే ప్రతిదీ మనం దేవుని చేతుల నుంచి పొందుకునేది. ఏ దాని ద్వారా? దేవుని కృప, మన విశ్వాసం. కృప అంటే ఏంటి? దేవుని భాగం. దేవుడు చేయాల్సినవన్నీ చేసేదాన్ని కృప అంటే. దేవుడు అన్నీ చేశాడు పిల్లరా. ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం ప్రతిదీ తీసుకుంటాం. అది ఆరోగ్యమైన, డబ్బైనా, విజయమైన, ఏ మేలైనా దేవుని కృప మనకు, అది దేవుని కృప ద్వారా ఇవ్వబడుతుంది. కానీ విశ్వాసం లేకుండా మీరు వాటిని తీసుకోలేం. ప్రతి వారం వచ్చే వాళ్ళకైతే ఇవన్నీ విన్నారు కాబట్టి మీరు కనెక్ట్ అయి ఉంటారని నమ్ముచున్నా. అయితే ఇప్పుడు రీసెంట్గా ముందర చూడాలి ఆయన, ఇప్పుడు వింటానే విషయం ఏంటి? సబ్జెక్ట్ అదే, సబ్జెక్ట్ అంటే సబ్ హెడ్డింగ్ ఏంటి? ఆత్మీయ యుద్ధం గురించి నేర్చుకుంటా ఉన్నాం. దాన్ని ఇంగ్లీష్లో స్పిరిచువల్ వార్ఫేర్. ఆల్రెడీ మీకు నేను చూపించాను గత వారాల్లో. యేసు ప్రభు మరణ పునరుత్థానం ద్వారా, ముందర చూడాలి ఆయన, సాతానుకి ఏ శక్తి లేకుండా చేశాడు పేరా. ఆదాము శక్తిని అంతటినీ సాతానికి ఇచ్చాడు. ఆదాము తన పాపం ద్వారా. రెండవ ఆదాము యేసు క్రీస్తు సమస్త అధికారాన్ని, సాతాన్ దగ్గర ఉన్న అధికారాన్ని తీసేసుకున్నాడు. ఇప్పుడు సాతాన్ దగ్గర ఏ అధికారం లేదు. వాడు జీరో ఫెలో పిల్లరా. కానీ వాని దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధం ద్వారానే పరిపాలిస్తానని ఇప్పుడు ప్రపంచంలో మనుషులున్నాయి. ఏ ఆయుధం అది? గట్టి చెప్పాలి. ఏ ఆయుధం? అబద్ధం అనే ఆయుధం వాని దగ్గర ఉంది. వానికి ఏంది లేదు వాడి దగ్గర. వాడు ఏమీ చేయలేడు. నీ శరీరాన్ని తాకలేడు, నీ కుటుంబాన్ని తాకలేడు. కానీ వాడి అబద్ధముకి ఎంత శక్తి ఉందంటే, ఎందుకంటే నీకు సత్యం తెలియదు కాబట్టి వాని అబద్ధము బహుశక్తివంతంగా మారుతుంది వానికి. అందుకే ఈ అబద్ధాన్ని నేను జయించాలంటే మీ దగ్గర, నా దగ్గర ఏముండాలా? సత్యం ఉండాలి. సత్యం ఎక్కడుంది? వాక్యంలో ఉంది. వాక్యాన్ని నేను బాగా అర్థం చేసుకోవాలా కదా. అందుకే బైబిల్ ఏమంటుంది? యేసుప్రభు ఏమన్నాడు? సత్యం మీరు తెలుసుకున్న యెడల సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం తెలియకుంటే నేను ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినా స్వతంత్రంగా ఉండలేము. అంటే మనకు కావలసినవన్నీ మనం పొందుకోలేము. వాడు అడ్డుపడతాడు. అందుకే సత్యం చాలా అవసరం పిల్లరా. ఇప్పుడే బ్రదర్ ప్రార్థన చేసినట్లుగా వాక్యం లేకుండా ఇప్పుడు అతను శివాజీ కూడా చెప్పినట్లుగా నేను ఎండిపోతాం పిల్లరా. ఆయన కుళ్ళిపోతాడు అన్నాడు. కరెక్టే మరి కదా. ఒక అవయవం శరీరం నుంచి బయటకు పోయినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది? ఎండిపోతుంది. మీకు అనిపించవచ్చు చర్చికి రాకుంటే బాగానే ఉందిలే, పరిస్థితులు బాగానే ఉన్నాయని. నేను మీకు ఛాలెంజ్ చెప్తాను. ఇక్కడ కూర్చున్న గుంపులో కూడా మీరు చర్చికి రాకుండా ఉంటే మీరు ప్రతి క్షణం శోధనలో పడతారు. ఇంట్లో కొట్లాట్లు ఉంటాయి, డబ్బు ఉండదు, వచ్చినా ఎక్కడ పోతుందో తెలియదు. మీరు కొద్ది రోజులు బాగానే ఉండొచ్చు, కానీ అనిపించవచ్చు మీకు పోకుండా బాగానే ఉంది కదా అని. కానీ వాడు మిమ్మల్ని చుట్టేస్తాడు, వాడు సాతాను. సో అందుకనే సత్యానికి స్తంభం ఏంటి? దేవుని యొక్క మందిరం. ఇక్కడే సత్యం చెప్పబడేది. ఓకే, సో సత్యం మీరు తెలుసుకున్నప్పుడు సాతాన్ని దూరం పెడతారు. మీ పిల్లలకి నేర్పిస్తారు ఆ సత్యాన్ని. అందుకే చూడండి బైబిల్లో యాకోబు 4:7 ఏమంటే, మీరు దేవునికి లోబడుడి,
సాతాన్ని ఎదిరించడి. సో దేవునికి లోబడుడి, సాతాన్ని ఎదిరించడి. ఏంటి దేవునికి లోబడ్డం అంటే? అదే చెప్తున్నా, వాక్యాన్ని మీరు నేను వాక్యానికి లోబడాలి, వాక్యం తెలుసుకోవాలా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలా. ఎవరు మొబైల్ మాది? ఆమె అనుకుంటుంది నాకెవరు చేస్తారు ఈ ప్రపంచంలో అని. ఎందుకంటే నేను తప్ప ఎవరు చేయరు ఆమెకి. ఓకే, ఈరోజు ఎవరు చేశారేమో తీసుకొని మందులు వేస్తే అది మళ్ళీ చేస్తారు వాళ్ళు. ముందర చూడండి ఆయన. అందుకనే బైబిల్ అంటుంది దేవునికి లోబడి. అంటే ఎప్పుడు లోబడతావు? నువ్వు వాక్యాన్ని తెలుసుకోవడం. లోబడ్డం ఏంటంటే వాక్యాన్ని తెలుసుకోవడం, వాక్యాన్ని చెప్పడం, వాక్యాన్ని సరం చేయడం. అప్పుడు ఏం రాబడింది అక్కడ? అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. ఇంకో చోట పాత నిబంధనలో ఏం రాబడింది? జ్ఞానం లేక నా ప్రజలు అన్నాడు దేవుడు. దేవుడు అంటాడు జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు. నా ప్రజలు అన్నీ కలిగి ఉండాల్సిన వాళ్ళు, సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు నశించుతున్నారని రాయబడింది. సో ఎందుకు ఈ మాట చెప్తానంటే జ్ఞానము మీకు నాకు చాలా ముఖ్యం ప్లేరా. ఓకే, అందుకే మిస్ చేయకుండా ఎప్పుడు ఆలయం ద్వారాలు తెరవబడినప్పుడు మీకు కష్టం అనిపించినా మీరు రండి, దేవుడు వాక్యం వినండి. మీకు అనిపించవచ్చు ఎప్పుడు మన టైం ఎక్కువ ఇక్కడ ఇస్తున్నామే, మేము సుఖం ఎట్లా పడేదని. దేవుని దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు సుఖం ఇస్తాడు. ఆయన తెలుసు నీకు ఏం కావాలో. కానీ ఆయన దగ్గర రావడం మానుకోకు. వచ్చి నువ్వు వింటా ఉండే నీ హృదయాన్ని చూసేవాడని ఖచ్చితంగా మీకు కావాల్సినవి ఏర్పాటు చేసే దేవుడు ఆయన. అది ఏదైనా సరే. ఓకే, మీరు సింగపూర్ పోలేనా పంపించగల దేవుడు ఆయన. నువ్వు జీవితాంతం కష్టపడి సంపాదించిన సింగపూర్ పోలేవు, అమెరికా పోలేవు, లండన్ పోలేవు. కానీ ఆయన దగ్గర ఉండే నేను పొద్దున్న లండన్లో మధ్యాహ్నం సింగపూర్లో ఉంచే దేవుడు. నమ్మండి ఆయన్ని. ఆయనకు తెలుసు నీ హృదయవాంఛలు నెరవేర్చాలంటే ఏం చేయాలి. ఓకే, ఆయన మీద ఆధారపడండి, మిగతా ఆయన చూసుకుంటాడు. ఓకే, గత వారం నేను ఒక పాయింట్ చెప్పి ముందుకెళ్తున్నా, దాన్ని ఈరోజు చర్చా. ఓకే, దేవుని దగ్గర ఒక 3 అలవాట్లు ఉన్నాయి. చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైనవి 3 చెప్పండి. ఏంటో మొదటిది మొదటిది దేవుడు ఎప్పుడు తను ఏం చేయాలన్న తను ముందర హృదయంలో చూస్తాడు. ఆయన తన హృదయంలో చూస్తాడు దాన్ని. ఓకే, పిక్చర్ ఇక్కడ పెట్టుకొని ఉంటాడు ఆయన. ఆ తర్వాత అందుకే బైబిల్లో లూకా 6:45 ఒక మాట రాయబడింది, హృదయం మందు ఉన్నదే నోటిలోకి వస్తుందని. సో దేవుడు భూమి కలుగును గాక అన్నప్పుడు ఎక్కడుంది భూమి? హృదయంలో ఉంది. ఏ విధంగా ఉండాలని ఉంది? గుండుగా ఉండాలని ఉంది. ఓకే, చౌకంగానో ట్రయాంగిల్గానో త్రిభుజంలో ఉండకుండా ఆయన హృదయంలో ఉంది. కాబట్టే ఆయన ఏం కడిగా చెప్పాడు? భూమి కలుగును గాక. హృదయంలో ఉండేది ఏమైంది చెప్పినప్పుడు? పుట్టింది పిల్లరా. రెండో గుణం ఏంటి చెప్తాడు ఆయన. మూడోది ఏంటి? చూస్తాడు. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ పిల్లరా. ఒకటి, మీరు నా జీవితం ఎప్పుడు సపోజ్ నా శరీరం గురించి నేను ఎప్పుడు చూస్తాను నేను. అందుకే బైబిల్లో యవ్వన ప్రాయం గురించి రాయబడింది పిల్లరా. దావీదు అంటాడు, పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనము మీకు నేను మీకు కూడా మీ దగ్గర ఉండాలి. మీ యవ్వన ప్రాయాన్ని మీ శరీరంలో ఎప్పుడు చూడాలి. మీరు దాన్ని పలకాల కూడా. యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరంలో నా జీవితంలో యవ్వనం కలిగి ఉంటా. ఇంకో చోట రాయబడింది, క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు నేను గంతులు వేస్తూ జీవిస్తా కదా. మోషే 120 సంవత్సరాల్లో పర్వతాల మీదకి ఎక్కేవాడు. కాలేబు 80 సంవత్సరాలు అంటున్నాడు, నేను కొండల మీద ఉండే ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలా. ఇదే మీలో నాలో ఉండాలి. ఫస్ట్ ఏం పిక్చర్ ఉండాలా? లోకం మాటలు వినద్దండి. 50 దాడతానట్లే, కొంతమంది ఎవరు 40 దాడతానట్లే బీపీలు షుగర్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి. నువ్వు అది అబద్ధం, అది నరకం నుంచి వస్తానమాట. నువ్వు భూమి మీద బతికినంత కాలం బైబిల్ ప్రకారం ఏముండదు తెలుసా? పచ్చని ఒలివల మొక్కలోనే ఉండాలి మీరు నేను. అర్థమవుతుందా? ఆరోగ్యంతో ఉండాలి. సో ఆ పిక్చర్ నీ దగ్గర నా దగ్గర ఎప్పుడు ఉండాలి. ఆయన జీవించే విధానం ఇదే. దేవుడు జీవించినట్లు మనం జీవించాలా. దేవుడు అన్నాడు, నన్ను పోలి జీవించుడి, ఇమిటేట్ మీ. యేసుప్రభు అన్నాడు, నన్ను పోలి జీవించమని. సో మొదటిది ఎప్పుడు ఉండాలి. రెండవది ఏం చేయాలా? పలకాల. మూడోది ఏం చేయాలా? చూడాలా పిల్లరా. యేసుప్రభు ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే. నమ్ముట అంటే ఏంటి బైబిల్లో? బిలీవింగ్ మీన్స్ సీయింగ్. చూడాలా. ఓకే, అది పాయింట్. అక్కడ ఉండండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అసలైన స్టోరీలోకి వెళ్దాం. నిన్న వారం నుంచి, గత 2 వారాల నుంచి నేను ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. అదేంటంటే సైన్స్, ఫెయిత్, కన్ఫెషన్.
సో సైన్స్ కూడా ఈరోజు బైబిల్ మీద ఆధారపడుతుంది పిల్లరా. బైబిల్ నిజమని ఒప్పుకుంటోంది, బైబిల్ని నమ్ముతోంది. అందుకే మీకు చెప్పాను లాస్ట్ టైం నేను, మీరు చూస్తే క్రైస్తవులు వేల మంది, ఇక సైంటిస్టులు వేలల్లో ఈరోజు ఇవన్నీ కనుక్కున్న వాళ్ళలో అందరూ యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళే పిల్లరా, యెహోవా దేవుని పూజించే వాళ్ళే. మీరు నెట్లో పోయి చూసుకోండి, వీళ్ళు తప్ప ఎవరు లేరు ఆడ. ఇవన్నీ కనుక్కున్న వాళ్ళే ఈ సైంటిస్టులు అందరూ దేవుని బిడ్డలే. 99% దేవుని బిడ్డలు అందరూ. సర్ ఐజాక్ న్యూటన్ కానీ, ఐన్స్టైన్ కానీ, పాస్కల్ కానీ, ఎవరు ఇంకా లైట్ కనుగొన్న వ్యక్తి, లైక్ ఆల్వా ఎడిసన్ కానీ, బిగ్ షాట్స్ అంతా యేసు ప్రభుని పూజించే వాళ్ళు ఎప్పుడైనా. ముఖ్యంగా ఐజాక్ న్యూటన్ యొక్క స్టేట్మెంట్ ఎంత సంతోషం ఇస్తుందంటే, ఆయన ఏమన్నాడు, నేను సైన్స్ చదివే కొద్దీ నాకు విశ్వాసం పెరుగుతుంది అంటాడు ఆయన. దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది. నేను ఎంత సైన్స్ చదువుతున్నానో నాకు దేవుడి మీద ఇంకా విశ్వాసం పెరుగుతుంది అన్నాడు. నిజంగా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వీళ్ళంతా ఇంటెలిజెంట్ పీపుల్ పిల్లలు. మీకు శుభవార్త చెప్తున్నా, నేను ఇంటెలిజెంట్ ఫెలోస్ పిల్లలు, ఇంటెలిజెంట్ పీపుల్ నేను, ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారో. నిజం చెప్తున్నాను పిల్లరా. బైబిల్ అంటుంది, నువ్వు అన్నీ సంపాదించుకొని నరకానికి పోతే ఏం లాభం? నేను అంత ఇంటెలిజెంట్ చెప్పండి. మన బంధువుల్లో చాలామంది ఉన్నారు, లైక్ మనం మాత్రం నిజంగా వాళ్ళు ఇంటెలిజెంట్ కాదనడంలా, వీఆర్ సో ఇంటెలిజెంట్ పీపుల్ బికాస్ we know who is God, who is Lord. ఓకే, సో వీళ్ళంతా ఇంటెలిజెంట్ పీపుల్ పిల్లరా. సో చాలాసార్లు అప్పుడప్పుడు మీరు అంటారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనల్ని చూసి, వానికి ఏదో ఇచ్చింటారులే, వాళ్ళు డబ్బులు ఏదో ఇచ్చింటారు, అందుకే ఆడికి పోతున్నారు ఈ మధ్య అని కదా. ఈ మధ్య కొంతమంది ఇక్కడ ఏం చెప్పకూడదు అని రికార్డ్ అవుతుంది, భీమ్ ఇచ్చింటే పోయినారని, బట్టలు ఇచ్చింటే యేసు ప్రభు వెనకాల పోతున్నారు వాళ్ళని. వీళ్ళంతా ఈ సైంటిస్టులు అంతా ఏమి ఇచ్చారు? బట్టలు ఇచ్చారా వీళ్ళకి? హలో, మీకు తెలుసా 2025 నెట్లో పోయి ఇంట్లో చూడండి, పోయి హూ ఆర్ ద రిచెస్ట్ పీపుల్ అని మీరు కొడితే ఎవరు తెలుసా రిచెస్ట్ పీపుల్? యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు. ఈరోజు ఈ ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా? ఫస్ట్ ఎలన్ మస్క్. ఆయన క్రైస్తవుడు, కానీ భక్తిపరుడో లేదో నాకు తెలియదు, బట్ హీఈస్ ఎ క్రిస్టియన్. ఓకే, ఏమిచ్చింటే యేసు ప్రభుని నమ్ముకున్నాడు ఆయన? భీముటన. రెండో వాడు ఎవరో తెలుసా? రిచెస్ట్ ప్రపంచంలో మిస్టర్ ఏ మార్క్ అంటే ఎవరో తెలుసా? ఆయన పేరు ఏదో ఉంది. ఆ తర్వాత ఫేస్బుక్ యొక్క ఓనర్ ఆయనే. రెండో వాడు ఈ ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ పిల్లరా. మీకు తెలుసా? బిల్ గేట్స్, వారన్ బఫెట్, వీళ్ళు ప్రపంచంలో రిచెస్ట్. అందరూ యేసు ప్రభుని ప్రభుగా రక్షకుడుగా అంగీకరించి మందిరంలో పోయి దేవుని దగ్గర కూర్చునే వాళ్ళు. ఆ తర్వాత KFC ప్రెసిడెంట్, KFC ఓనర్, ఫోర్డ్ ఓనర్. నేను మీకు లిస్ట్ చెప్పుకుంటూ పోతే రిచెస్ట్ పీపుల్ వీళ్ళు. ఈరోజు మీరు నెట్లో చూడండి, ఈరోజు ఇప్పుడు పోయి వీళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు. అందుకే అన్న ఇంటెలిజెంట్ పీపుల్ అని. బియ్యం కోసం కాదు వచ్చినది యేసు ప్రభు, లేదంటే డబ్బులు ఇచ్చేదానికి కాదు. బైబుల్ ఏమంటుందో తెలుసా? దేవుడు లోకాన్ని ప్రేమించి, లోకం అంటే ఎవరు? హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైన్లు, యూదులు, ఎథిస్టులు, సైంటిస్టులు అందరినీ ప్రేమించి, లోకం అందరినీ ప్రేమించి ఏం చేశాడు ఆయన? మతాన్ని ఇలా, ఇది ఒక కొత్త మతాన్ని స్టార్ట్ చేస్తున్నా, రండి మీరు మా మతంలో కల్లా. వింటున్నారు కదా? ఏమన్నాడు ఆయన? నేను నా కుమారుని ఇస్తాను, ఎందుకంటే మీలో నుంచి పాపాన్ని తొలగించదని. అర్థమైంది? ఎందుకు యేసు ప్రభు వచ్చాడు ఈ లోకంలో? బైబిల్లో రాయబడింది, 1 యోహాను 2:2. ఎవరైనా చదవండి, మంచి మాట రాబడి, తెలుగులో కూడా చాలా బాగా రాయబడింది. శాంతికరమై ఉన్నాడు ఆయన, శాంతి ఇచ్చేదానికి వచ్చిండేది, పాపం నుంచి విడిపించి మీకు నాకు శాంతికరమై ఉండేదానికి వచ్చింది. మతం ఏం చేస్తామని చెప్పండి. అందరి దగ్గర మతం ఉంది, మన దగ్గర మతం ఉండే ముందు ఏం చేస్తా అంటే దాన్ని తీసుకొని ఎవరికి ఏం సహాయం చేయదు పిల్లరా. సో యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే, చదువుతారా ఎవరన్నా? 2:2, 1 యోహాను 2:2. మైక్లో చదువు. నేను
ఆయనే అక్కడ చూడండి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరం. ఎందుకు యేసు వచ్చి మతం ఇచ్చేదానికి కాదు, భీమ్ ఇచ్చేదానికి కాదు. చాలా మంది మనోళ్ళు అంటారు, చాలాసార్లు విన్నాను నేను. అది టీవీలో నిలబడి అంటున్నారు మైకులో, వీళ్ళకి భీమ్ ఇచ్చినారు, బట్టలు ఇచ్చినారు, అందుకే వీళ్ళంతా పోతున్నారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను అందుకే ఇప్పుడు ఇంటెలిజెంట్ పీపుల్ ఇది ఉండేది, జ్ఞానం కలిగిన వాళ్ళము, జీవితం అంటే అర్థం చేసుకున్న వాళ్ళం. అర్థమైందా? ఓకే. సో యేసుప్రభు వచ్చింది ఎందుకు? అక్కడ శాంతికరమే ఉన్నాడు ఆయన. మన పాపములకు ప్రాయశ్చిత్తము కేవలం యేసు రక్తం ద్వారా మాత్రమే. అందుకే సైన్స్ గురించి సైన్స్ ఈరోజు నమ్ముతుంది పిల్లరా బైబుల్ని. సైన్స్ బైబుల్ని గౌరవిస్తూ ఉంది. అలా మీరు చూడే ముందు కొన్ని విషయాలు చెప్తాను, మళ్ళీ వాక్యంలోకి వెళ్దామా. మీకు తెలుసా ఎందుకు సైన్స్ గౌరవిస్తుందో? మీరు చరిత్ర చదివితే మీరు నెట్లు కూడా చూడొచ్చు ఈ విషయాలు. అసలు భూమి గుండ్రంగా ఉందని మన సైంటిస్టులు కనుక్కోనేది 350 BCలో. శివాజీ అట్లన్నారా? నువ్వు నాకు కనపడంలా. 350 BCలో మన దాదాపు మీరు నెట్లో చూస్తే దాదాపు 350 BCలో సైంటిస్టులు కనుక్కున్నారు భూమి గుండ్రంగా ఉందని. మీకు తెలుసా బైబిల్లో ఎప్పుడు రాయబడిందో భూమి గుండ్రంగా ఉందని? 740 BCలో యెషయా గ్రంథం 40 అధ్యాయం 21, 22 చూస్తే BC 740లో, అంటే సైంటిస్టులు కనుక్కోక 350 సంవత్సరాల క్రితమే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా 40:21లో యెషయా గ్రంథంలో 21, 22లో భూమి గుండ్రంగా ఉందని రాయించాడు. అర్థమైందా పిల్లరా? అందుకే మీరు క్రిస్టోఫర్ కొలంబస్ జీవితాన్ని చరిత్ర, ఆయన హిస్టరీ చదివితే, ఆయన సాక్ష్యం చదివితే, ఎప్పుడైతే బైబిల్ చదివాడో ఆయన యెషయా గ్రంథాన్ని, అరే అంతకుముందు ఏమనుకున్నావు? ప్రపంచము భూమి ఫ్లాట్లో ఉంది, నువ్వు పోతే ఆ సైడ్ భూమి దాటితే కింద పడి అంటే బిల్డింగ్ నుంచి ఆ సైడ్ పోతే పడిపోతామని ఆ యొక్క నమ్మకం ఉండే ప్రజలకి. భూమి గుండ్రంగా ఉందని తెలియదు వాళ్ళకి. కానీ క్రిస్టోఫర్ కొలంబస్, మనం అంతా చదివాను కొలంబస్ గురించి, చదివామా? సో ఆయన బైబిల్ చదివి యేసు ప్రభు యొక్క మాటలు విని, దేవుని మాటలని ఆయన తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు, రీసెర్చ్ని మొదలుపెట్టాడు. బైబిల్ బట్టి పోయాడు ఆయన చదివడం వలన. అర్థమైందా మీకు? మీరు చరిత్ర చదివితే ఒకప్పుడు ఈవెన్ కొన్ని మతాల్లో, చైనాకి సంబంధించిన కొన్ని మతాలు, చైనా దేశానికి సంబంధించిన మతాల్లో భూమి గురించి ఏమని రాయబడింది తెలుసా? భూమి ఒక పశువు మోస్తుంది, భూమి పశువు మోస్తుందని రాయబడింది వాళ్ళ గ్రంథాల్లో. నేను చదవలేదు, విని చెప్తున్నా. కొంతమంది నమ్మేవాళ్ళు పాము ఈ భూమిని మోస్తుందని. కానీ మీకు తెలుసా యోబు 400 BCలో దాదాపు యోబు 21:7లో మీరు చదివితే భూమి శూన్యంలో యాలాడబడ్డాడు దేవుడు అని రాయబడింది. అందుకే బైబుల్ని సైన్స్ గౌరవిస్తుంది. ఎందుకో తెలుసా? జ్ఞానం బట్టి. అందుకే మీరు నేను జ్ఞానం ఇదే, దేవుని కనికరం మీ మీద నా మీద ఉంది. అటువంటి విషయాలు మీరు నేను తెలుసుకున్నాం ఈరోజు యేసు ప్రభు రక్షకుడని. అర్థమైందా పిల్లరా? అక్కడ ఏం రాయబడింది? భూమి శూన్యంలో వేలాడదీశాడు దేవుడు అని రాయబడింది. సైంటిస్టులు చాలా తర్వాత తెలుసుకున్నారు ఈ విషయాన్ని. మీకు తెలుసా ఒక వ్యక్తి, ఆయన పేరు మాథ్యూ ఫౌంటైన్ మౌరే. అదేనమ్మా నీకు నేను పంపించింది కార్డు. ఆయన పేరు మాథ్యూ ఫౌంటైన్ మోరే. ఈయన చాలా భక్తిపరుడు పిల్లరా. దేవుణ్ణి ప్రేమించేవాడు, బైబిల్ చదివాడు. ఒకరోజు ఈయన బైబిల్ చదువుతున్నప్పుడు ఈయన పేరేమో తెలుసా? ఫాదర్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ. ఫాదర్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ అంటే ఎందుకు తెలుసా? ఈయన ఒకరోజు బైబిల్ చదువుతున్న కీర్తనల గ్రంథం చదువుతానను. అక్కడ 8వ అధ్యాయం 8వ వాక్యం మీద ఈయన దృష్టి పడింది. అక్కడ ఏం రాబడింది తెలుసా? సముద్రంలో 8 చదువుతారు ఎవరైనా? సముద్ర మార్గములో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఈయన వాక్యం చదివి లేచాడు పైకి. ఏం చెప్తున్నావు ప్రభువా? సముద్రంలో మార్గాలు ఉన్నాయా? ఇంకోసారి చదువు, నేను మనోళ్ళు వింటారు. సముద్ర మార్గములలో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. చాలు. ఎప్పుడైతే ఈ వాక్యం చదవడో ఈ వ్యక్తి, ఏం పేరు మైతను? మాథ్యూ
ఫౌంటైన్ ముర్రే. ఈయన లేచి అన్నాడు, నా దేవుడు నాకు ఈ సత్యాన్ని బయలుపరిచాడని చెప్పి సముద్రంలో రీసెర్చ్ మొదలుపెట్టిన వ్యక్తి ఈయన. అందుకే ఈయనకు ఫాదర్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ అని పెట్టబడింది. ఎందుకు తెలుసా? సముద్రంలో దారులు ఉన్నాయని తెలుసుకున్నాడు, దారులు ఉన్నాయి. అందుకే ఇప్పుడు షిప్పింగ్స్ కానీ మీరు చూసింటారు ప్రపంచంలో. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నాను పిల్లరా? నిజంగా నేను జీవం గల దేవుణ్ణి కలిగి ఉన్న మతాన్ని కాదు. సో అది చదివిన తర్వాత సముద్రంలోనే మార్పు తీసుకొచ్చారు ఈ వ్యక్తి, సైంటిస్ట్. కారణం ఏంది? ఒక వాక్యం, సముద్ర మార్గంలో నువ్వు వాటిని నడవజేస్తావని విన్నప్పుడు లేచి నిలబడ్డాడు. సో అందుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చినది మనము ఏం కోసమా? బియ్యం మూట కోసమా? ఇది నిజమే. ఒక రకంగా చెప్పాలండి, ఏది ఇతరులకు ఇవ్వడం అనేది బైబుల్ మనకు చెప్తుంది కాబట్టి. బీదలకి ఇమ్మంటుంది. బీదలకి ఇచ్చేవాడు ఎవరికి ఇస్తానంట? ఏ గ్రంథంలో రాయబడిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ జీవ గ్రంథంలో ఏం రాయబడిందంటే, బీదలకు నువ్వు ఇస్తే నాకు అప్పిచ్చినట్లే. అందుకే మనం ఏం చేస్తున్నాం? ఇతరులకు సహాయం చేస్తున్నాం. అది బియ్యం అనండి, డబ్బు అనండి, ఫీజు అనండి, స్కూల్ ఫీజు అనండి. ఎందుకంటే ఇతరులకు సహాయం చేయడం నా తండ్రికి సంతోషం ఇస్తుంది. అంతేగాని మతాన్ని తీసుకునే దానికి మూటలు తీసుకోవడమో డబ్బులు తీసుకోవడమో కాదు. కొంతమంది జీవిత చరిత్ర మీరు వింటే పోగొట్టుకుని ఉన్నారు, ఆస్తులు, కోట్ల ఆస్తులు పోగొట్టుకుని ఉన్నారు. మీరు ఎప్పుడైనా సాధు సుందర్ సింగ్ గారి గురించి విన్నారా? అటువంటి దైవజనుడు ఎవరు పుట్టలేదంటారు ఇంతవరకు భారతదేశంలో. ముఖ్యంగా 1889లో దాదాపు ఆయన జన్మించారు. 1929లో ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు చనిపోయి. ఆయన చరిత్ర మీరు చదివితే ఆయన ఆరంభంలో యేసు ప్రభుని అసహించుకునేవాడు. మీటింగ్స్కి వెళ్తే అక్కడ వారిని డిస్టర్బ్ చేసేవాడు మీటింగ్స్లో. ఈవెన్ బైబుల్ని ఇసిరేసిన వ్యక్తి, బైబుల్ని చింపేసిన వ్యక్తి ఆయన. అంత అసహించుకునేవాడు సాధు సుందర్ సింగ్ యేసు ప్రభు అంటే. అయితే కోటీశ్వరుడు, వాళ్ళ లుధియానా అనుకుంటా ఆయన ఉండే ప్లేస్, పంజాబ్లో, నాకు సరి గుర్తులేదు. కోట్ల కాస్త అప్పుడు రాజుల గృహాల్లో పుట్టిన ఆయన. రాజులు జమీందారులు అంటారు ఆ టైప్ అప్పట్లో. అట్లా ఉండే వ్యక్తి యేసు ప్రభు అంటే అసహించుకునే వ్యక్తి. అయితే ఈ మధ్యలో వాళ్ళ మదర్ చనిపోయారంట. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఆయన చాలా అటాచ్మెంట్ ఉండేది వాళ్ళ అమ్మతో. ఒక నిరుత్సాహం ఆయనలో వచ్చింది. ఎందుకురా బ్రతకాల, అమ్మ లేకుంటే నాకు వద్దని చనిపోవాలనుకొని ట్రైన్ కింద పడాలని వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట, అసలు దేవుడు ఉన్నాడా ఈ లోకంలో? ఉంటే ఎవరో ఆయన తెలుసుకోవాలని. నేను జస్ట్ టూకీగా చెప్తున్నాను మీకు. రూమ్లో ఆయన పోయే ముందు గట్టిగా అరిశాడంట, అసలు దేవుడు అనేవాడు నువ్వు ఉన్నావా? ఉంటే నువ్వు నాతో మాట్లాడి ఈరోజు అన్నాడంట. అంటూనే ఆయన స్వరం వినపడింది, ఆయన యేసు ప్రభు స్వరం. ఆయన అన్నాడు, సాధు సుందర్, ఏం పేరు, సుందర్ అన్నాడు అనుకుంటా బహుశా, ఎందుకు నన్ను బాధ పెడతావు అని స్వరం వచ్చింది రూమ్లోకి. వెంటనే అన్నాడు, ఎవరు నువ్వు అన్నప్పుడు ఆయన యేసు ప్రభు అన్నాడంట, నేను యేసుని, నువ్వు బాధ పెడుతున్నావే ప్రభువుని అన్నాడంట. అంటూనే ఆ రూమ్ నిండా, ఆయన హిస్టరీ మీరు నెట్లో కూడా ఉంటుంది, చదవచ్చు. రూమ్ నిండా పెద్ద వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన తర్వాత ఆ వెలుగు అంతా ఒక మనిషిలాగా రూపం ధరించింది. ఆయన యేసు ప్రభు ఆయన ముందు నిలబడినాడు. బస్ ఆ క్షణం వాళ్ళ నాయన అన్నాడంట, ఈ యొక్క మతాన్ని నువ్వు తీసుకుంటే నీకు చిల్లి గవ్వ కూడా ఈయనని, ₹1 కూడా ఈయనని. ఆయన అన్నాడంట, యేసు చాలు నాకు దేవుడు దొరికాడు, యేసు ప్రభు ఉంటే నాకు చాలని అన్నిటినీ వదిలి బ్రహ్మాండమైన సేవ చేశాడు అంటారు చరిత్రలో. ఆయన యొక్క టెస్టిమనీలో పులుల మధ్య పడుకునేవాడు ఆయన, పాముల మధ్య పడుకునేవాడు ఆయన, ఏది ఏ హాని చేసేది కాదు. టిబెట్లో ఆయన ఎక్కువ సేవ చేశాడని ఆయన యొక్క జీవితం చెప్తుంది. ఓకే, సో పాయింట్ అంటే నేను మీ ముందు తెస్తాను ఇది విషయం ఏమంటే, నేను అందరూ అనుకున్నట్లుగా డబ్బుల కోసమో వస్తువుల కోసమో ఇంకా ఏ దానికోసమో రాలేదు మనం కదా. మనం వచ్చినది మనం యేసు ప్రభు దేవుడు అని, ఆయనే ప్రభు అని నమ్మినాం కాబట్టి. అందుకే ఎవరేం చెప్పినా వినకండి, నిరుత్సాహపడకండి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. పేతురు సమయంలో ఉన్నాయి, పౌలు సమయంలో ఉన్నాయి. యేసు ప్రభుని దూషించారు. సో మనం చాలా మంచి స్థితిలో ఉన్నాం. నేను చెప్పాను కదా, నా యొక్క ఒపీనియన్ ఇది. ఈ భూమి మీద ఇంటెలిజెంట్ పీపుల్ నేను. ఎందుకంటే తెలుసా, యేసయ్యని తెలుసుకున్నాం, ఆయన అంగీకరించాం కాబట్టి. ఓకే,
ఆయన లేకుంటే ఏది మనకు విజయం ఇది పిల్లరా. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన దూరం పోకండి. ఆయన లేకుండా ఎక్కడా మనకు జయం లేదు, ఎప్పుడు మనకు జీవితం ఉండదు. నేను వీళ్ళన్నతో మాట్లాడుతూ ఒక ఏదో గురించి హర్బల్లో పనిచేస్తారు వాళ్ళు. మంచి దేవుని బిడ్డ అనుకున్నా, ఆయన కూడా దేవుని నమ్మి. నేను ఆయనతో మాట్లాడుతూ ఈ మాట చెప్పా, సరే తినాలా ఇది తిన తప్పేం లేదు, మంచిది. మీరు హర్బల్ వాడతా ఏం వాడతా అది మీ ఇష్టం. ఆరోగ్యం బాగా ఉంచుకోవడం మంచిది. దేవుడు అన్ని విధాలా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు దేవుడు. నేను ఆయనతో మాట అన్నా, సరే ఇవన్నీ తిండి ద్వారా వస్తాను, కొన్ని రోగాలు వస్తాయి దయ్యం ద్వారా, అవేం చేస్తాం? దానికేంటి విరుగుడు? ఎందుకంటే కొంతమంది దీంట్లో పోయి బైబిల్నే పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారు. జిమ్, ఫుడ్, హెర్బల్ ఇవన్నీ మంచి, నేను తప్పన్నావు చేయాలి, అన్నీ మంచిదే. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు వాటి మీద ఆధారపడితే నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండలేవు. నేను అడిగా, దయ్యాలు పెట్టి అనారోగ్యం ఉంది, దాన్ని ఏం చేస్తాం? యేసుప్రభు జ్వరం ముందర ఒకసారి గద్దించాడు. జ్వరాన్ని ఎందుకు గద్దించాలా? ఎందుకంటే చీకటి శక్తులు జ్వరాన్ని కూడా పెడతాయి. ఇంకో చోట ఒక ఆమె ఉంగిపోయింది 18 సంవత్సరాల నుంచి. ఆమెను అన్నాడు, ఈమె ఎవరి ద్వారా బాధపడతా అనేది? దురాత్మ ద్వారా. లేపాడు ఆయన, ఆమెను బాగు చేశాడు. ఇంకో చోట 12 ఏళ్ళ నుంచి డాక్టర్ల చుట్టూ తిరుగుతాను, అంతా ఖర్చు అయిపోయింది. ఎవరు బాగు చేశారు ఆమెని? సో అందుకనే నేను వాళ్ళు బెదరగా అదే చెప్పా, అన్నిటి మీద హర్బల్ బాగా చేస్తుంది, లేదంటే ఇది బాగా చేస్తుంది అని రుద్దద్దండి. దేవుడు లేకుండా ఏంది ఏది బాగా చేయదు. డాక్టర్లు కూడా ఏమంటారు, మేము మా ప్రయత్నం మేము చేసామా అంతా. నేను చెప్పా లాస్ట్ వీక్ ఒక మాట చెప్పా, ఒక ఆమె కంప్లీట్గా డెత్ బెడ్, క్యాన్సర్, ఆమెకు ఫుల్ అయిపోయింది. ఇంకా డాక్టర్లు అన్నారు తీసుకుపోతారని ఇంటికి తీసుకోండి, లేదా పెడతారండి పెట్టండి, ఇంకేం చేసేకి లేదా. సరే అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ఎవరెవరు రకరకాల వాళ్ళు అక్కడెక్కడ వెళ్తున్నారు, అవి ఇవి మీకు తెలిసినటువంటి. ఓ రోజు చర్చి నుంచి అట్లా ప్రార్థన చేసుకుంటూ వచ్చి ఈమె దగ్గరికి వచ్చారు. వాళ్ళు అన్నారయ్యా మేము చర్చి నుంచి వచ్చాం, మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాం, ప్రార్థన చేస్తాం మీ భార్య కంటే. ఆయన అన్నాడు, అందరూ చేస్తున్నారు మీరు చేయండి, ఏమవుతుంది, మంచిదే కదా. తెలుసా ఏం జరిగిందో? వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. రాత్రి ఒక కళ చూసింది ఆమె. ఆ కళలో ఆమె కడుపులో నుంచి జంతువులు, చెడ్డ జంతువులని పారిపోతాయి కడుపులో నుంచి. ఆమెకు తెలుసు పాపం ఏందో యేసుప్రభు అంటే తెలుసు, పారిపోయాయి. అది కలగనింది ఆమె అంతే. పొద్దున్న లేచి భర్తతో అంటుంది, రాత్రి ఇట్లా జరిగింది, నాకెందుకో బాగుంది ఇప్పుడు. అంటే భర్త అన్నాడు, చచ్చిపోయే ముందు ఇట్లే మాట్లాడతారులే వీళ్ళు, డాక్టర్ ఆల్రెడీ చెప్పేశాడు కదా ఇంకా అని ఊరికే ఉన్నాడు భర్త. అప్పటి నుంచి ఆమె యాక్టివ్గా తయారవుతుంది. అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, తెప్పించుకొని తింటుంది. అమ్మ అర్థమవుతుందా? సరే ఆ తర్వాత ఈయన భర్తకు డాక్టర్ వచ్చాడు చెక్ చేసేదానికి. డాక్టర్ చెప్పారు, సార్ ఇట్లా పరిస్థితి అంటే ఆమె ముఖమే మారిపోయిందండి పిల్లరా ఒక రోజులోనే. డాక్టర్ అన్నాడు, ఏమ్మా నీ పరిస్థితి అంటే, సార్ నాకేం లేదు సార్, ఏం నొప్పి లేదే, నాకు బాగుంది సార్, నాకు బాగా ఆగలేదు, బాగుందంటే. సరే ఈమె తినడానికి పరిస్థితి డాక్టర్కి అనుమానం వచ్చి టెస్ట్ చేస్తే రిపోర్ట్ ఏమొచ్చింది సార్, నార్మల్ కాదు. రిపోర్ట్ వచ్చినది ఏమంటే అసలు ఈమె పుట్టుక నుంచి ఎప్పుడు ఆమె క్యాన్సర్ కన్నా లేవు శరీరంలోనే వచ్చింది. రియల్లీ స్పీకింగ్ వాళ్ళు ఇప్పుడు దేవుని నమ్ముకొని పాస్టర్లుగా ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు. తెలుసా మీకు? సో విషయం ఏమంటే అది దురాత్మలు పెట్టే రోగాలు. కొన్ని రోగాలు ఉంటాయి, మనము ఎక్కువ తినడం వలన, మీకు తెలిసిందే ఎక్సర్సైజ్ చేయక రకరకాలు మనం తెచ్చుకుంటాం. ఓకే, దాన్ని మీరు మందులు వాడచ్చు, నేను తప్పనను, మంచి తిండి తినాలా. కాబట్టి రోగాలన్నీ కేవలం దానివల్ల రావు. నాకు అడిగితే 90% దయ్యాలే వెనకలు ఉంటాయి రోగాలకి. ఎంత తిన్నా రక్తం పట్టుకోవచ్చు శరీరంలో. నువ్వు వాక్యం ద్వారా రక్తం తెచ్చుకోవాలా. తిండి మీద ఆధారపడ తప్పేం లేదు, తిను కానీ వాక్యం మీద ఆధారపడు. ఓకే, సో విషయం ఏమంటే పిల్లలు ఏడున్నాం మనం కదా. ఓకే, కృప విశ్వాసం. కొన్నిసార్లు ఓకే ఎనీహౌ నా పాయింట్ ఏమంటే పిల్లరా, అవును నా పాయింట్ ఏంటి? సరే సైన్స్ గుడ్, నాకు అప్పుడప్పుడు అందించాలని మీరు అక్కడక్కడ తిరిగి వచ్చినప్పుడు. ఓకే, సో సైన్స్ పిల్లరా, ఈవెన్ సైన్స్ ఈరోజు దేవుని మీద ఆధారపడి బైబిల్ మీద ఆధారపడుతుంది. మీకు తెలుసా, కొన్ని ఏళ్ళ క్రితం సైంటిస్టులు ఏం నమ్మేవాళ్ళంటే ఈ భూమి మీద సమస్తము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్ప్లోజన్ ద్వారా వచ్చింది అనేవాళ్ళు. ఏదాని ద్వారా తెలుసా మీకు? అది ఆ థియరీ, ఎక్స్ప్లోజన్ థియరీ ఆఫ్ ఎక్స్పోర్ట్ కాదు, ఎక్స్ప్లోజన్ ఏమంటారా? బిగ్ బ్యాంగ్.
ఓకే, అంటే పేలుడు జరిగింది, అప్పుడు ఇవన్నీ వచ్చాయని. నేను వింటానారా? ముందర చూడాలి మీరు. పేలుడు సంభవించిందంట, పెద్ద పేలుడు, బిగ్ బ్యాంగ్, సైంటిస్టులు చెప్పేది. అప్పుడు ఇవన్నీ వచ్చేసాయంట. ఏంటివి? ఇప్పుడు మనం చూస్తానేడు ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళే కొట్టేసుకుంటున్నారు. సరే, బిగ్ బ్యాంగ్ ద్వారా ఇదంతా వచ్చిందనుకో, సపోజ్ జంతువులు వచ్చాయి కదా, పక్షులు, జంతువులు అన్నీ వచ్చాయి, మనుషులు కూడా వచ్చారు. అయితే ఈ బిగ్ బ్యాంగ్ ద్వారా వచ్చినప్పుడు జంతువులు, ఫస్ట్ ఆడ జంతువు వచ్చిందా, మగ జంతువు వచ్చిందా? ఆడది వచ్చిందంటే ఫస్ట్ ఆడ జంతువు. సో మగోడు అటు నుంచి వచ్చాడు మళ్ళీ. సరే, మగోడు వచ్చాడు అనుకో ఫస్ట్, ఆడది లేకుండా మళ్ళా ఎట్లా పుట్టారు జంతువులు? వాళ్ళు జుట్లు పీక్కుంటున్నారు. నన్ను అడిగితే ఏం పీక్కోసిన పనిలే, ఒక అర్ధగంట సేపు వీడు వచ్చి వినండి ఆడ చర్చిలో, లేదంటే బైబిల్ చదవండి. దేవుడు ఒక లైన్లో చెప్పేశాడు అసలు ఎట్లా జంతువులు వచ్చి ఎట్లా మనిషి వచ్చాడు. ఏడ రాయబడింది? ఆదికాండం 1వ అధ్యాయం 24. జస్ట్ చదవండి ఎవరైనా. ఐ మీన్ లైక్ 1వ అధ్యాయం చూడు, ఎక్కడి నుంచి వచ్చాయి జంతువులు, ఎట్లా వచ్చాయి? స్త్రీ ముందు వచ్చిందా, పురుషుడు ముందు వచ్చాడా? అమ్మా చదవక ముందు, స్త్రీ పురుషుడు ముందు వచ్చిందా, పురుషుడు ముందు వచ్చాడా? ఎవరుమా? మీరంతా ఫెయిల్. చదవండి ఏం రాయబడిందో. దేవుడు వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి మీద పుట్టించును గాకని పలికిన ఆ ప్రకారమే ఆయన. ఓకే, కిందికి వెళ్దాం. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలు ప్రాకు ప్రతి జంతువు చేసాను, అది మంచిదని దేవుడు. ఓకే, కిందికి రానైనా. దేవుడు మన స్వరూపమందు మన పోలికి చెప్పిన నరులను చేయదు. వారు సముద్రపు చేపలను, పశువులను, ప్రాగు ముందుకు పైవనైనా 27లో చూడండి. సరియా, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాని సృజించను, స్త్రీని గాను. చూసారా? ఇప్పుడు ఎవరు వచ్చారు ఫస్ట్? వద్దు చెప్పొద్దండి, నాకు గుర్తు. నాకు తెలిసి ఈ బ్యాంగు బొంగులు ఏం జరగలే, సృష్టించలే. ఏంది? ఎక్స్ప్లోజన్ ద్వారా కాదు మనం వచ్చింది. దీని వెనకల సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? పురుషుణ్ణి, స్త్రీని, ఇద్దరిని సృష్టించాడు. జంతువుల్లో కూడా, మనుషుల్లో కూడా. ఆ విధంగా ఇద్దరు ఒకేసారి వచ్చారు. అర్థమైందా నాయనా? జంతువులు, స్త్రీ, పురుషుడుగా దేవుడు సృష్టించాడు. మనుషుల్లో ఒక దేవుడు కొద్దిగా తను సిస్టమేటిక్గా తీసుకొచ్చాడు. యాక్చువల్గా ఇద్దరిని ఒకేసారి సృష్టించాడు దేవుడు. ఎవరిని? స్త్రీని, పురుషుణ్ణి. ఎక్కడ పెట్టాడు పురుషుణ్ణి? స్త్రీని లోపల పెట్టాడు, పురుషుని లోపల. తర్వాత బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే మీరు నేను తెలుసుకోవాలా, మనం ఒకే శరీరమే అని. మళ్ళీ పెళ్లి ద్వారా ఇంకో శరీరం, మళ్ళీ శరీరం జతపరిచేదానికి. ఓకేనా? సో ఓకే, నా పాయింట్ ఏంటంటే దాంట్లో పోకండి. ఎక్స్ప్లోజన్ ద్వారా రాలేదు సృష్టి. ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా వచ్చిండేది. ఈరోజు అందుకే సైంటిస్టులు కొంతమంది ఆ కన్ఫ్యూజన్ ఉన్నారు. కొంతమంది నిజం బైబుల్ నమ్మేవాళ్ళు ఇది దేవుని ద్వారా, దీని వెనకాల సృష్టికర్త ఉన్నాడు, డిజైనర్ ఉన్నాడని నమ్ముతారు. ఒకసారి నేను చదివి విన్న స్టోరీ. ఒకసారి ఒక ఇంజనీర్లు, సైంటిస్టులు ఇద్దరు, ఒకటి నమ్ముతున్నాడంట దేవుని ద్వారా సృష్టి వచ్చిందని, ఇంకో అతన్ని ఎక్స్ప్లోజన్ని నమ్మేవాడు. సరే, వీళ్ళిద్దరు కలుసుకున్నారంట. సరే, ఈ యొక్క దేవుని నమ్మే వ్యక్తి కేక్ పెట్టాడంట ముందర స్నేహితుని కోసం. సరే, కేక్ తింటాన్నారు ఇద్దరు. తింటా ఉన్నప్పుడు ఆ యొక్క సైంటిస్ట్ అడిగాడంట, ఎవరైతే నమ్మరో సృష్టిని దేవుడు సృష్టించాడని, ఇతన్ని అడిగాడంట, కేక్ చాలా టేస్ట్గా ఉందిరా, ఎక్కడి నుంచి టేస్ట్గా, ఎవరు తయారు చేశారు, చాలా టేస్ట్గా ఉందంటే ఆయన అన్నాడంట, నాకు కూడా తెలుదురా, ఫ్రిడ్జ్లో నేను ఏమంటారు దాన్ని, బేకింగ్ పౌడరు, ఏమంటారు దాన్ని, కేక్ తీసేదాన్ని, బేకింగ్ పౌడర్ ఏదో పౌడర్ పెట్టా, ఆడ చక్కెర పెట్టా, పేలింది. ఏంది? ఫ్రిడ్జ్ పేలిపోయి ఇదిగో కేక్ వచ్చింది నా ముందర. ఏరా మజాక్ చేస్తానామంటే, నేను కాదురా మీరే చేస్తున్నారు. ఇప్పుడు నేను అట్లా కేక్ అట్లే వచ్చేసిందని నమ్మవు, కానీ ఇంత మంచి సృష్టి పేలుడుతో వచ్చిందంటే ఎట్లా నమ్ముతాను కదమ్మా? సో ఈ సృష్టి పేలుడుతో రాలే, ఈ సృష్టి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా సృష్టించాడు ఇది. ఓకే, ఈ సృష్టి వచ్చినది దేవుని వాక్యం నుంచి. సో మీరు నేను ఈ విషయాలు, అందుకే సైన్స్ ఈరోజు చాలా వరకు
బైబిల్ని ఫాలో చేస్తుంది, బైబిల్ మీద ఆధారపడుతుంది కూడా. ఓకే, ఇప్పుడు మనం వెళ్దాం యాక్చువల్గా దీంట్లోకి. ఏంటి దాంట్లోకి? వాక్యంలోకి వెళ్దాం ప్లాన్. ఓకే, మీరు నేను గత 2 వారాలుగా ఈ